సత్తయ్య అని ఒక రైతు ఉండేవాడు. ఆ రైతు దగ్గర 2 కోడిపుంజులు ఉండేటివి. కోడిపుంజులు కూడా బాగుండేటివి. సత్తయ్య రెండింటిని కూడా మంచిగా దానా వేసి బాగా పెంచేవాడు. ఒకరోజు సత్తయ్య పొలానికి వెళ్ళాడు. ఈ 2 కోడిపుంజుల మధ్య ఒక చిన్న గొడవ వచ్చింది. గొడవ ఏంటంటే, మన ఇద్దరిలో ఎవరు గొప్ప అనే ఒక డిస్కషన్ స్టార్ట్ అయింది. స్టార్ట్ అయిన డిస్కషన్ ఎంతవరకు వెళ్ళిందంటే గొడవ దాకా వెళ్ళింది. ఇద్దరు బలాలని చూపించుకునేంత దూరం ఎదిగినాయి. 2 బాగా గట్టిగా పోటీ పడ్డాయి. విపరీతమైనటువంటి ఇద్దరి మధ్య ఒక పెద్ద యుద్ధం వారే జరిగింది ఆ 2 కోడిపుంజుల మధ్య. దాంట్లో ఉండే ఒక కోడిపుంజు ఏమైందంటే భయపడి గాయపడి పారిపోయింది. ఇంకొక కోడిపుంజు, గెలిచిన కోడిపుంజు ఏం చేసిందంటే దాని గెలుపుని సెలబ్రేట్ చేసుకుంటూ చాలా గట్టిగా అరవడం స్టార్ట్ చేసింది. అప్పటి వరకు పనిచేసి పొలం నుంచి వచ్చినటువంటి సత్తయ్య పడుకొని నిద్రపోతున్నాడు. అతనికి ఫుల్ డిస్టర్బెన్స్ అనిపించింది. ఆ మంచం పక్కన ఉన్నటువంటి కర్ర తీసుకొని గట్టిగా కోడిపుంజు మీద విసిరాడు. కోడిపుంజు కర్ర తగిలింది, కోడిపుంజు చచ్చిపోయింది. సో ఇది స్టోరీ. ఈ స్టోరీలో మోరల్ ఏంటంటే, ఒకవేళ సక్సెస్ అయితే సెలబ్రేట్ చేసుకో, బట్ అలాంటి సెలబ్రేషన్ చేయొద్దు. లాస్ట్కి ఆ సెలబ్రేషన్ వల్ల నీ సక్సెస్ నువ్వు 2 ఖరాబ్ అయిపోయేటట్టు. సో కాబట్టి సెలబ్రేషన్స్ కూడా ఎలా ఉండాలంటే డీసెంట్ సెలబ్రేషన్స్ ఉండాలి. మరీ అంత ఎక్కువ గర్వాన్ని చూపించుకోకూడదు. ఒకవేళ అలాంటి గర్వం బహుశా మనల్ని, మన సక్సెస్ని రెండింటినీ స్మాష్ చేసేలాగా ఉండవచ్చు. సో బీ కేర్ఫుల్.